రెడ్డి ఈ జిల్లాకు లేకపోతే ఈ పట్టణానికి అన్యాయం చేశాడు, నియోజకవర్గానికి అని అవతల వాళ్ళు చెప్తున్నారు. ఇది నడుస్తుంది. త్యాగం చేశాడు శ్రీకాంత్ రెడ్డి, ఈయనేమో దీన్ని త్యాగం చేశాడని. ఏదైతేనేమో ఒకటి అర్థమవుతుంది, మనం విజన్లో వీటి గురించి చాలా మాట్లాడుతున్నాం, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా స్పష్టత లేకుండా ఎందుకు చివరిదాకా ఉన్నామనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఒక విషయంలో అయితే కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా చెప్పుకోవాలి కదా. దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు, అందులో 3 సార్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులు వీళ్ళు చేశారు. జిల్లాలను పెంచి పునర్వ్యవస్థీకరణ చేసి ఒక వికేంద్రీకరణ అనేది తీసుకొచ్చారు. అందులో చాలా లోపాలు ఉన్నాయి, జిల్లా కేంద్రాలు ఏర్పడలేదు, ఇదంతా నిజమే. ఆ చంద్రబాబు నాయుడు కూడా కుప్పం ఒక ఇది ఏర్పాటు చేయమని అప్పుడు అభ్యర్థించారు ప్రతిపక్ష నాయకుడిగా. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అప్పుడున్న తప్పులు మేము దిద్దుతామన్నప్పుడు కొత్త తప్పులు చేయకూడదు కదా. ఎందుకు ఈ పొరపాట్లు లేదా ఎందుకు ఈ తడబాట్లు వచ్చాయి, ఆ తర్వాత ఏడుపు దాకా ఎందుకు వచ్చింది, హామీలు ఇచ్చి ఎలా చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇంకా రెండవది, ఇంతకుముందు ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతాన్ని మినహాయించి ఎన్టీఆర్ జిల్లా పెట్టారు. ఇప్పుడు పోలవరం జిల్లా 3వదిగా వస్తుంది అంటున్నారు. పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏర్పడుతుంది. అంటే ఎన్టీఆర్ పుట్టిన చోటు లేకుండా ఎన్టీఆర్ జిల్లా ఏర్పడుతుంది, పోలవరం ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నమయ్య దానికి కూడా అదే, అన్నమయ్య ఇక్కడ కాబట్టి ఇక్కడే పెట్టాలి అంటే అన్నమయ్య లాంటి వాళ్ళ పేర్లు ఎక్కడైనా పెట్టవచ్చు, అది సమస్య కాదు. కానీ దీని మీద రాజకీయ హైడ్రామా చేయడం వల్ల ఒకరికొకరు సవాళ్ళు విసురుకోవటము, విపరీతమైన హామీలు గుప్పించడం, దానివల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది చాలా స్పష్టం. ఇది కాకుండా రైల్వే కోడూరు వాళ్ళు అడిగారు, తిరుపతికి దగ్గరగా ఉంటారని దాన్ని తిరుపతిలో కలపటం, గూడూరు తిరుపతి వీటి మధ్య కూడా కొన్ని మార్పులు చేర్పులు, మొత్తం మీద ఉన్న 23 జిల్లాల్లో 9 తప్ప 14 జిల్లాల్లో చితక మార్పులన్నీ కూడా చేశారు. 2 కొత్త జిల్లాలు తెచ్చారు. ఇది ఇంతకంటే శాస్త్రీయంగా, ఇంతకంటే సావధానంగా అందరి అభిప్రాయాలతో జరిగి ఉంటే చాలా బాగుండేది. పోలవరం ఇప్పుడు ఉదాహరణకు పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏంటంటే పోలవరం నిర్వాసితులు వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి పోలవరం అనే పేరు పెట్టవచ్చు అని ఒక వాదన చేస్తున్నారు. ఏం చేసినా ఇవన్నీ సమగ్రమైన అధ్యయనం అయితే జరగలేదు. ఒక రాజకీయ అవసరాలు, తాత్కాలికమైన ఒత్తిళ్లు, వీటి ప్రభావం చాలా పడింది అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. ఇంక ఇది కాకుండా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ అన్నది కూడా స్థానికంగా అక్కడ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మేము ముందుకు పొమ్మన్నారు. అమరావతి ఆలస్యంతో నిమిత్తం లేకుండా విజయవాడ అభివృద్ధి దెబ్బతినకుండా దానికి ఉండడానికి ఇది పనికి వస్తుంది అనుకుంటుంటే, అంతకుముందు విజయవాడలో మున్సిపాలిటీలుగా కలిపినవే మాకు సరైన జరగలేదు, ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ గ్రేటర్లో కలిపితే మరీ అన్యాయం అయిపోతామని అది ఒక ఇది వస్తుంది. తిరుపతి సరే అది టెంపుల్ సిటీ, దాన్ని అభివృద్ధి కోసం చాలా చేయాల్సి ఉంటుంది. కొంతవరకు టీటీడీ సహాయం తీసుకుందామంటే వెంటనే అది మతానికి భంగం, అదే ఒక సమస్య. కాబట్టి ఇప్పుడు తొందరగానే